సమయానికి ఈ డ్రెస్ ఉపయోగపడింది. చక్రధర్, నీ పూర్తి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నా దగ్గరుంది. రాబావా? మహేంద్ర, నేను పడుకుంటాను, నువ్వు వెళ్ళు. పర్వాలేదు రాబావా, ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, నువ్వు వెళ్ళు మహేంద్ర. సరే. ఎక్కడొక్కడే ఉన్నాయి. ఏం జరుగుతుంది ఇక్కడ? అమృత ఏదో గేమ్ ఆడుతుంది. వామ్మో, షాడో యాక్టింగ్ చేయాలంటే చాలా అనుభవం ఉండాలి, లేకపోతే దొరికిపోతాం. ఇప్పుడు ఇంట్లో శర్వాణి గది ఎక్కడుందో?
శర్వానికి ముందు వెనుక ఎవరూ లేరని చెప్పారు? ఇదేంటి, శర్వాణి బెడ్రూమ్ ఖాళీగా ఉంది, ఇంకా ఇంటికి రాలేదా? మోహన్, ఉదయాన్నే త్వరగా వచ్చాయి. 6:30కి నేను స్టేషన్లో ఉండాలి. అలాగే మేడం, అలాగే. మా పోలీస్ ఉద్యోగానికి పగులు రాత్రి తేడాయే ఉండదు. శర్వాణి వచ్చినట్లుంది. మై గాడ్. ఈ పిల్లకి నిద్ర ఉండదు, తిండుండదు. ఏం ఉద్యోగమో ఏమో. వస్తున్నానే. 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 సారీ అత్తయ్య, మీ నిద్ర డిస్టర్బ్ చేశాను. శర్వాణి, రాత్రివేళ రావడం నీకు కొత్త కాదు, రాత్రివేళ లేచి డోర్ తీయడం నాకు కొత్త కాదు. రా, అన్నం వడ్డిస్తాను. లేదత్తయ్య, నా స్టాఫ్తో పాటు బయటే తినేసొచ్చాను. ఏంటి అంత ఇంపార్టెంట్ కేస్? ఏం లేదత్తయ్య, ఆ ఎమ్మెల్యే విజయభాస్కర్ తన కొడుకు రవీంద్ర మిస్ అయ్యాడని కంప్లైంట్ ఇచ్చాడు. వాడి కోసం మా స్టాఫ్ అంతా వాడింటి మీద ఒక కన్నేసించాం.
సాలెగాడు దొరికితే 4 ఉతికి పారేద్దాం అనుకున్నాను. మిస్ అయ్యాడు వెదవా. సర్లేవే, నీకెప్పుడు ఉండే కేసులే కదా, వెళ్ళి పడుకో. ఇప్పటికే చాలా లేట్ అయింది. అది కాదత్తయ్య, నాకెందుకో ఆ ఎమ్మెల్యే కావాలని కొడుకుని తప్పించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించుకున్నాడని అనిపిస్తుంది. వాడు వాడి బాబు కలిసి ఏదో స్కెచ్లోనే ఉన్నారనిపిస్తుంది. వాడి కొడుకు మిస్ అవ్వడం ఏంటి, వాడు మిస్ అయ్యానని కేసు పెట్టడం ఏంటి? ఏదో స్కెచ్లోనే ఉన్నాడా ఎమ్మెల్యే. వాడి స్కెచ్ ఏంటో కానీ వాడి కొడుకు నా చేతికి దొరికితే వాడిని ఆడుకుంటానత్తయ్య. వాడు చిన్నప్పుడు తాగిన ఉగ్గుపాలు గుర్తొస్తే అలా తంతాను వాణ్ణి. వామ్మో, ఈ టైంలో దీనికి దొరికితే నేను జీవితంలో దేనికి పనికి రాకుండా కొడుతుందా దేవుడా. సరే రావే, నాకు నిద్రొస్తోంది. త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తే పడుకుందు గాని. వస్తున్నా అత్తయ్య. మీకు మా కేసులు గొడవల గురించి చెప్పినా అర్థం కావలే. పదండి, నాకు కూడా నిద్ర వస్తుంది. సునామీ దగ్గర నుంచి తప్పించుకొని వచ్చినట్లుంది. ఆ శర్వాణి కన్నా ఏమాత్రం నా మీద పన్నా ఇక్కడి నుంచి మా నాన్నకు నా శవం పార్సిల్ చేసి పంపించేది. బుజ్జిముండా, ఓ బుజ్జిముండా, ఏడుండవే నా బలం టానిక్క. బుజ్జిముండా, అబ్బా, హై ఏడుండవా బుజ్జిముండా, దా దా. ఇయాల నీతో శానా పనుండది. దీనమ్మ ఆ బుచ్చిబాబు గడి తిక్కకి ఈ బుజ్జిముండ కిక్కుకి బాగా సరిపోతాది. ఇదిగో బలం టానిక్. ఇయాల సుప్పనాతి మీనాక్షికి దానికి తెలియకుండానే పెళ్లి సూపులు చూపిస్తా ఉండాను. ఇయాల నేను పుచ్చుకుంటే తప్ప వ్యవహారం తేలేలా లేదు. ఉండు, నిన్నో పట్టుబడతా. ఆ తర్వాత గజ్జల గుర్రం మీనాక్షి పట్టుబడతా. ఒసే మీనాక్షి, దాయే దా.
అమ్మా మీనాక్షి, బీపీ టాబ్లెట్స్ తీసుకొచ్చావా? నాన్నా, ఇక మీకు బీపీ టాబ్లెట్స్ తో పనిలేదు. ఈరోజు సంయుక్త పెళ్లి చూపులని చెప్తున్నాను కదా. దానికి ఆ బుచ్చిబాబుతో పెళ్లి కుదిరేదాకా దాని ఫ్రెండ్గా నటించి దాని పీడ వదిలించుకుందా నాన్నా. అమ్మా మీనాక్షి, నాది చేదస్తాం అనుకోపోతే నీకు మాట చెప్తాను. ఆ సంయుక్తతో చేతులు కలపటం అంటే సునామీలో చేపలు పట్టడం అంత డేంజర్ అమ్మా. అబ్బా నాన్నా, నస పెట్టుకుండి. సునామీ లేదు, సొరకాయ లేదు. మీరు రండి. యాయా యాడుండవయ్యా? ఏడ్నే ఉన్నా. ఇంకా పంచి కట్టుకుంటూ ఉండవేందయ్యా? అవతల మీనాచి బుచ్చిబాబు వస్తూ ఉంటారు. అదిగో మాటల్లోనే వచ్చేసినారు. ఎల్లవయ్యా. చిన్నమ్మి, ఎక్కడ పెట్టమంటావు ఇది? అరే కేశవ, అది లోన పెట్టేసి నువ్వెళ్ళి తలుపు దియ్యి. అట్టాగే. నువ్వు రాయా. పద. ఓ నమస్తే అమర్నాథ్ గారు. నమస్కారం. రామి, మీకోసమే అప్పటి నుండి ఎదురు చూస్తా ఉండాము. రండి. నమస్కారం అమర్నాథ్ గారు. నమస్కారం. దా మీదా. యావయ్యా, మీనాచి డ్రెస్సులో కొత్త పెళ్లి కూతుర్లా ఉండదయ్యా. అవునవును, నాకు అట్టాగే ఉండదు. ఆంటీ, మీరు పొరపాటు పడుతున్నారు. ఈరోజు పెళ్లి కూతురు నేను కాదు, మీ సంయుక్త. అదేనమ్మా. ఇంతకీ మన పెళ్లి కూతురు ఎక్కడుంది? ఇదిగో బలం టానిక్క. ఆ మీనాక్షికి బుచ్చిబాబు మొగుడు, నాకు మా యశ్వంత్ బావ మొగుడు. అమ్మి పైనుండదమ్మి. ఒరే కేశవా, ఎల్లి అమ్మికి మీనాక్షి వచ్చిందని చెప్పి తీసుకొని రాపో. అట్టాగే. మీరుండండి ఆంటీ, నేను వెళ్ళి తీసుకొస్తాను. సంయుక్త, సంయుక్త. సంయుక్త. వస్తే సుప్పనాతి, నువ్వెప్పుడొచ్చుండవే? దా దా. సంయుక్త, ఏంటి నువ్విలా? నీకివాళ పెళ్లి చూపులు. త్వరగా వెళ్ళి కొత్త చీర కట్టుకో. ఇదిగో మీనాక్షి, నాకు పెళ్లి చూపులంటేనే భయమేస్తా ఉండది. అబ్బా, ఎందుకు భయం? మేమందరూ ఉన్నాం కదా. ఏమో మీనాక్షి, నేను బుచ్చిబాబుకు నచ్చుతానో లేదో అని నాకొకటే టెన్షన్ అయితా ఉండది. నాకోసం చిన్న సాయం చేస్తావా మీనాక్షి? పెళ్లి చూపులు అయ్యే వరకు నువ్వు నాతో పక్కనే ఉండాలి. అబ్బా, చెప్పాను కదా సంయుక్త, నీకు పెళ్ళయ్యే వరకు కూడా నీ పక్కనే ఉంటానని. పైగా నీ రేంజ్కి ఈ బుచ్చిబాబే ఎక్కువ. ఇలాంటి సంబంధం నీకు మళ్ళీ మళ్ళీ రాదు. నీకు తగ్గట్టు భలే తెంగరోడు దొరికాడే. వెర్రి మొహమా, ఆ తింగరోడు చూసేది నిన్నేనే. సంయుక్త పిచ్చ పిచ్చగా నచ్చేసింది.